ప్రాజెక్టు ఒక తక్కువలో తక్కువ 1% ఖర్చు పెడితే లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 80% పాలమూరు ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అనేక రోడ్లు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అన్నీ కూడా అట్టెక్కిచ్చేసినాము. ఇవాళ అందువల్లనే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసకబారుతా ఉంది. ఆదాయం ఎందుకు తగ్గుతుంది? కేసీఆర్ గారి 10 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ 2 ఏళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది? రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా, నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోను. చిల్లర మాటలు కాదు మాట్లాడు. మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా ఒకసారి రివ్యూ చేసుకోను. ఇవాళ నీ పాలనలో ఏంది నువ్వు చేసింది? ఒకటన్నా మంచి పథకం ఉందా? ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఒకటైతే జరిగింది. నీ పాలనలో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినావు. ఏది? నీ కుటుంబానికి, నీ అనుగుల బ్రదర్స్కు, నీ క్యాబినెట్కు మనకు వచ్చే పాలసీ తెచ్చినావు, ప్రజలకు కాదు. ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినావు. ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్. ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసినావు. ఇవాళ ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా ఈ దేశంలో ఎక్కడ ఉండదు. కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది. దిస్ విల్ బికమ్ ఏ మోడల్, ఏ సిలబస్. కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ 2 ఏళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది. ఎందుకింత నేను చెప్పవలసి వస్తుంది అంటే బాధతో చెప్తున్నామంటే అనధికారిక ట్యాక్సులు. ఇవాళ టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి, అరే మీకు ఏం కావాలి బాబు, రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి? మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది, ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరికి పోవడం అంటే దాన్ని ఆన్లైన్ పద్ధతి చేశారు. నాలా కన్వర్షన్ ఫీజును తగ్గించేసిండు, మొత్తానికే తగ్గించేసిండు. 8% నుంచి 2% చేసేసిండు. ఫీజులు తగ్గించిండ్రు, ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు, పారదర్శకత పెంచిండ్రు, వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు. ఏం పెట్టిండు? అరే భయ్, తమిళనాడు లెక్క, బెంగళూరు లెక్క ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేద్దాం? స్క్వేర్ ఫీట్కి 100 పెడదామా, 80 రూపాయలు పెడతామా, 70 రూపాయలు పెడదామా? లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చెందాలి, మీ సాధక బాధకాలు చెప్పండి అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిండు. ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా. ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో? ఎవరిని అడిగినా చెప్తారు. ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే 70 రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా 30% ఇవ్వాల్సిందే. ఫైనాన్స్లో బిల్లు రావాలంటే 30% ఇవ్వాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్. కరప్షన్కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసింది. జనరల్గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది. ల్యాండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఫీజు ఉంది. కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది. ఆర్ఆర్ ట్యాక్సు, బట్టి ట్యాక్సు, పొంగులేటి ట్యాక్సు, ఉత్తమ్ ట్యాక్సు, కొత్త ట్యాక్సులు తెచ్చింది. ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది.